నిజంగా మానవ జీవితం వెనుక, ప్రతి ఒక్కరి వెనుక ఎంత గాథ, యథార్థ గాథ ఉందంటే మీ పుట్టుక గురించి మీరు ఆశ్చర్యపోవాలి. మీరు పుట్టింది మీ తండ్రి కోసం. యేసు పుట్టాడు. ఏ మాట అన్నాడో తెలుసు? పుట్టిన తర్వాత తండ్రి, 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు మీరు చదివితే, 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు చదివితే, చేయుటకు, భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను తండ్రి. నిన్ను మహిమపరిచాను ఆయన. ఈ లోకం పుట్టకముందు నీ దగ్గర నేను పుట్టేసి అప్పటికే ఉన్నప్పుడు ఏ మహిమైతే నీ దగ్గర నాది ఉందో, ఇదిగో నేను సిలువ వేయబడిన తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నీ ఇష్టాన్ని నెరవేర్చేశాను కదా, నాకు ఆ మహిమిచ్చే తండ్రి అని. మనకంటే ముందు పుట్టిన మన అన్నయ్య భూలోకానికి 6 అడుగుల విగ్రహంలోకే వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి 33 సంవత్సరాలు తన జీవితాన్ని మనకు అంకితం చేశాడు. మనమంతా ఆయన గురించే వచ్చాం. కానీ మనం వచ్చి గతాన్ని మర్చిపోయాం. మన గతాన్ని, మన పుట్టుకను మర్చిపోయాం. ఆ పందెమందు నిన్ను ఎందుకు గెలిపించాడో తెలుసా? ఇక్కడ దేవుణ్ణి నువ్వు గెలిపించమని. దేవుని మహిమపరచాలి మీరు.